హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఏమైందన్నా? ఎందుకు కోపం వస్తుంది? ఎందుకమ్మా కోపం వస్తుంది? అదే వస్తుంది కదా అని నేను నమ్మకం కదా. నువ్వు వెళ్ళావా దాని దగ్గరికి? ఏంటి ఏంటి? అయ్యయ్యో అయ్యయ్యో అరవరా ఒకసారి. ఏంటి దాంట్లో కూడా రౌండ్గా తిరుగుతున్నావు? వెరీ గుడ్ దితిగాడు, వెరీ గుడ్ వెరీ గుడ్ దితిగాడు, వెరీ గుడ్. ఎందుకు లేస్తున్నావు? ఎలా లేస్తుంది చూడు తేజ, చూడు తేజ ఎట్లా లేస్తుందో. ఏ కూర్చో కూర్చో, బుజ్జి ఫెల్, నీకు భయం లేదు ఏం లేదు కొంచెం కూడా. కూర్చో. భయం వేస్తుంది కదా బుజ్జిగా నీకు, అయినా కానీ లేస్తు. కాళ్ళు సరిగ్గా పెట్టు, కాళ్ళు నొప్పి రాదా నీకు అలా పెట్టుకుంటే? రాదా జ్యోతి? జ్యోతి అలా పెట్టుకుంటే నీకు నొప్పి రాదా? రాదా? అలా పెట్టుకుని నేను నొప్పి రాదా? చెప్పు జ్యోతి. అమ్మ గుచ్చుకుంటావమ్మా, జాగ్రత్త. ఎందుకు 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 ఎగురుతున్నావు? ఏమైంది 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 ఏమైంది? నన్ను కంఫర్టబుల్గా లేకపోతే అసలు అలా కూర్చోదు అనే విషయం నాకు తెలుసు. అయినా కానీ నేను అలాగే అరుస్తుంటా, అది అలాగే చేస్తుంటుంది. మాకు అలా అలవాటు అయిపోయింది అంతే. ఒక్క అడుగు వేసింది వితౌట్ ఎనీ సపోర్ట్. మళ్ళీ ఎగురుతున్నా. అది కూడా స్టోప మీద స్టోప మీద స్టోప మీద బుక్కిలో భయం లేదు అసలు, కొంచెం కూడా భయం లేదు అసలు. పడిపోతానని కదా. బ్రేవ్ గర్ల్, స్ట్రాంగ్ గర్ల్. హాయ్ జిట్టు అవుతుందని తెలుసా నీకు? ఇలా అంటే ఇది తిక్కన్నాడు. యాక్షన్ అంతా ఎత్తుకుంటే అన్నా అయిపోతుంది కదా. ఏం టార్గెట్ చేస్తున్నావు మళ్ళీ నువ్వు? ఏం టార్గెట్ లో పెట్టాలి? నొప్పి రాదా నీకు అసలు? ఎందుకు అలా చేస్తావు? ఎందుకు అలా చేస్తావు చెప్పు. అమ్మో 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 అలా చెయ్యొద్దే, అలా చెయ్యొద్దే, అలా చెయ్యొద్దే. పడిపోతాడా? మంచిగా కూర్చుంటా, కింద కూర్చుంటా, కింద కూర్చుంటా. అమ్మో ఎక్కుతున్నాను. నేనేమైనా చెట్టు అనుకున్నావా? కొంచెం ఆగా, కిందకు వచ్చినావు. కిందకు వచ్చినావు. ఇలా ఉన్నావంటే నువ్వు ఇలా ఉన్నావంటే నేనేం అనట్లేదా? అమ్మో 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 మేడం మేడం ఇంటికి ప్లీజ్ చిట్టితల్లి చిట్టితల్లి చిట్టితల్లి. అమ్మో నా చిట్టితల్లి చిట్టితల్లి చిట్టితల్లి. కింద కూర్చున్నా. బా కూర్చో నాన్న. రే దితిగాడు కూర్చోరా. కూర్చోనన్నా. ఇందుకే హైట్ మీద ఉన్నప్పుడు అడ్వెంచర్స్. అమ్మా ఇట్రా నాన్న. దిత్యమ్మ ఇట్రా, ఆకుందా. జ్యోతి నీ పిలక ఎలా ఊపుతావు? నీ పిలక ఎలా ఊపుతావు? నీ పిలక పిలక ఊపవా? ఇటువైపు తిరిగి ఊపు.
పిలక ఊపు, పిలక. ఈ పిలక ఎలా ఊగుతుంది చూపించు ఒకసారి, మంచిగా చూపించు. కాదు, ఒక చోట ఉండి చూపించాలి, ఒక చోట ఉండి మంచిగా చూపించాలి. అమ్మా, నేనైతే ఇప్పుడు ఆడను నీతో. వస్తున్నావా లేదా? వస్తున్నావా లేదా? నేనైతే ఆడను అని చెప్పే కదా. నీ ఇష్టం మరి. నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. చెయ్యి అడ్డుంటే నీకేమైంది? ఎందుకు లాగేస్తున్నావు? ఎందుకు లాగేస్తున్నావు? అబ్బా, ముద్దు పెట్టుకుందమ్మా అని అనుకుంటారు నన్ను చూస్తే, కానీ నన్ను లాగి పడేస్తుంది. అమ్మా అమ్మా అమ్మా, నేను ఆడనని చెప్పా కదా, మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? బూ బూ బూ, నువ్వను, నేను అనేసాను నువ్వను. నువ్వనాలి, నువ్వు కదా చూస్తున్నావు, నేను కాదు, నువ్వు అనాలి. బూ అను, బూ. నువ్వు దాక్కున్నావు కదా, నువ్వే వచ్చి బూ అనాలి. అను ఇప్పుడు నువ్వు వెళ్ళి నువ్వే అంటావా? సరే అయితే నేను ఆడను, నువ్వు అనట్లే కదా. నువ్వు రోజు మంచిగా అంటావు బూ అని. అను, నువ్వు చాలా మంచిగా అంటావు, నాకు ఇష్టం. అను, బూ. నువ్వను, బూ బూ. చాలా స్టైల్గా చూస్తున్నావులే కానీ అనొచ్చు కదా. మళ్ళీ వెళ్తుందిరా బాబు, మళ్ళీ వెళ్ళిపోతుందిరా బాబోయ్. వచ్చేసింది కింద నుంచి. కాళ్ళు నొప్పి వచ్చాయి, ఎటు కింద కూర్చున్నాం మళ్ళీ. అయిపోయి కాదు, జస్ట్ ఫర్ టైం పాస్. మళ్ళీ ఎక్కడుందో మా దితిగాడు. ఒరే దితిగాడు, ఒరే దితిగాడు, వేరాయో దితి, దితి వేరాయు. బుజ్జి నేను ఇలాగానే వెయిట్ చేస్తుంది. మా దితి ఎక్కడుంది? బూ. మళ్ళీ మళ్ళీ మా దితి ఎక్కడ ఉంది? ఎక్కడుంది మా దితి? దితి ఎక్కడున్నావు అమ్మా? ఇక్కడే ఉన్నావా? క్యూటీ, ఓ క్యూటీ పాపా. జ్యోతి, జ్యోతి, ఏం కనిపించింది జ్యోతికి అక్కడ? జ్యోతి, జ్యోతి, ఏం కనిపించింది నీకు? సౌండ్ బయటకి ఎందుకు రావట్లేదు? వాయిస్ బయటకి మాట్లాడు, మాట్లాడు. డ్యూటీకి 8 months 12 days. నేను చెప్పాను కదా, ఎవ్రీ మంత్ కంప్లీట్ అయిపోయేటప్పటికి ఏదో ఒక మైల్ స్టోన్ అచీవ్ చేస్తుంటుంది. నాకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా దాని గురించి ఫస్ట్ నుంచి చూసి, అందుకని 8.5 months వరకు నడిచేస్తుంది అని చెప్పి అనుకున్నా ఆల్రెడీ. 8 months 12 days అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసింది నడవడం. మార్నింగ్ నుంచి ఒక్కడుగు అలా వేసింది, ఒక 4-5 times వేసింది. సడన్గా ఇప్పుడేమో మేము మామూలుగా ఆడుకుంటూ ఉన్నాం, రోజు ఆడుకుంటూ ఉన్నలాగే సడన్గా లేచింది, నడిచింది 5 steps. నేను అలా చూస్తూ ఉన్నా, ఏంటి నిజంగా స్టెప్స్ వేస్తుందా అని చెప్పి నేను షాక్ అయ్యాను. అంటే కంటిన్యూస్గా 5 steps అలా వేసి ఇంకా బ్యాలెన్స్ ఆగదు కదా, ఫస్ట్ టైం కదా, కూర్చునిపోయింది. మార్నింగ్ నుంచేమో చాలాసేపు అడుగులు వేయడానికి ట్రై చేసి ఒక్క అడుగు వేయగానే కింద కూర్చుంది. ఒకసారి ఏమో బ్యాలెన్స్ చేసుకుంది. అలా ఒక 4-5 times మార్నింగ్ చేసి ఇప్పుడేమో 5 steps ఒకేసారి వేసింది.